నీ జీవితంలో నా వారు అని చెప్పుకోవడానికి అనేకులు ఉండవచ్చు. కానీ నీ కొరకు హృదయపూర్వకముగా ప్రార్థన చేసే నలుగురు ప్రార్థనా పరుల సహవాసములో నీవు ఉంటే నీ జీవితంలో ఎలాంటి కష్టానైనా నీవు ఎదిరించవచ్చు. వారి ప్రార్థనట రోగములో నిన్ను స్వస్థపరుస్తుంది, బాధలో నిన్ను ఓదారుస్తుంది, కష్టంలో నిన్ను ఆదుకుంటుంది, ఎటు పోవాలో తెలియనప్పుడు దారిని చూపించేదై ఉన్నదట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పక్షవాయుపు రోగముతో బాధపడుతున్నటువంటి ఒక రోగి యేసు ప్రభుల వారిని కలుసుకోవాలనుకున్నాడు. నలుగురు స్నేహితుల సహాయం తీసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చుట్టూ జనసమూహం ఉండటం వలన ప్రభువును కలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఆ నలుగురు స్నేహితులే కదా క్రొత్తగా ఒక దారిని కల్పించి ఇంటిపైకి ఎక్కి పైకొప్పు తీసి ప్రభు దగ్గరకు ఆ రోగిని మంచంతో సహా దింపారు. వారి విశ్వాసము వలనే కదా ప్రభువు ఆ రోగిని స్వస్థపరిచారు. ఈరోజు నీకు కూడా అటువంటి నలుగురు ప్రార్థనాపరుల తోడు ఉంటే నీ జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా నీవు ఎదిరించగలుగుతావు, ఎలాంటి ఇబ్బందినైనా నీవు దాటగలుగుతావు. మరి నీ సహవాసము ప్రార్థనాపరులతో ఉంటుందా, లోకముతో ఉంటుందా? ఆలోచించుకొనేస్తామా?